వెల్కమ్ బ్యాక్ టు రిచ్ డైరీస్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, వెళ్ళి దాన్ని క్లిక్ చేసుకుని ఆల్ అని నొక్కండి. ఎందుకంటే నేను చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ లో మీరు చూసేయాలి. సో ఎనీ ఫర్దర్ డీలే ఇంకా మనం టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ నా ప్రెగ్నెన్సీ సిరీస్ ఎపిసోడ్ 3 లోనే ఆగిపోయినందుకు ఐఎమ్ సో సారీ. ఎందుకంటే నా హెల్త్ కూడా నేను దృష్టిలో పెట్టుకొని వీడియోస్ అనేది షూట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వీడియోస్ పైన మొత్తం ఫోకస్ చేసి బేబీని మనం అలా వదిలేయాలి కదా. ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ బేబీ అండ్ మీ. ఎందుకంటే బాడీ వర్క్స్ అని నేను చేయాలి కాబట్టి నేను హెల్తీగా ఉండాలి. సో ఇంకా నేనైతే ఈరోజు టిఫా స్కాన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. టిఫా స్కాన్ ఇస్ ద మోస్ట్ స్కాన్ ఫర్ ద హోల్ ప్రెగ్నెన్సీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి టిఫా స్కాన్ ఎప్పుడంటే 18 to 23 వీక్స్ మధ్యలో చేస్తారన్నమాట. సో 5 months రాగానే 18 to 23 మధ్యలో ఎందుకు చేస్తారంటే, సో థర్డ్ మంత్ లో ఎన్టీ స్కాన్ అనేది ఉంటుంది. ఆ ఎన్టీ స్కాన్ ఏంటంటే జస్ట్ ఫీటల్ అంటే మన బేబీ ఫామ్ అయిందా లేదా అన్ని ఓకే వచ్చేసి చిన్న చిన్నగా కనిపిస్తాయి, మైక్రో లాగా కొంచెం చిన్న స్మాల్ గా. సో ఈ టిఫా స్కాన్ లో ఏంటంటే ఇంటర్నల్ అంటే మన హార్ట్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, క్రోమోజోమ్స్ కానివ్వండి, ఇలాంటివి అంటే ఇంటర్నల్ ఏమైతే ప్రాబ్లం ఉందా అని కూడా తెలుసుకోవచ్చు టిఫా స్కాన్ వల్ల. సో అందుకోసం అనేది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ టిఫా స్కాన్ ఏంటంటే 18 to 23 months లోపు చేస్తారన్నమాట. సో టిఫా స్కాన్ లో బేబీ యొక్క హెడ్, హార్ట్ రేట్, మన ప్లజెంటా పొజిషన్ అండ్ ఆమియాటిక్ ఫ్లూయిడ్ అండ్ ఇలాంటివన్నీ, బేబీ యొక్క నోస్, ఇయర్స్, ఫింగర్స్ అండ్ లిప్స్, అప్పర్ లిప్ అండ్ అన్ని మన కనిపించే అవయవాలతో సహా లోపల కూడా మన హార్ట్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కిడ్నీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, క్రోమోజోమ్స్ వల్ల ఏదన్నా ఇంపాక్ట్ అవుతుందా ఫ్యూచర్ లో, మళ్ళీ సో అంగవైకల్యంతో పుడతారు కదా కొంతమంది, సో అలా ఏమైనా బేబీకి ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పేసి ఈ టిఫా స్కాన్ మొత్తంలో చెప్తారన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఆమియోటిక్ ఫ్లూయిడ్ అనమాట, ఉమ్మ నీరు. సో ఉమ్మ నీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ ఉంది, ఎక్కువ ఉందా లేకపోతే తక్కువ ఉందా, తక్కువ ఉంటే మాత్రము ఉమ్మ నీరు ఇంక్రీజ్ అంటే పెరగడానికి డాక్టర్ కొన్ని మెడిసిన్ ఇస్తారు. సో ఎక్కువ ఉంటే మాత్రం ఏం చేస్తారో నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఉమ్మ నీరు 7 to 8 months లోపు కొంచెం తక్కువ ఉండింది. సో అప్పుడు మేడం ఏం చెప్పారంటే కొంచెం తక్కువ ఉండిందమ్మా, సో నువ్వు మంచిగా వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. సో లైక్ కొబ్బరి బొండం వాటర్ బాగా తాగాలి, కోకోనట్ వాటర్ అండ్ వాటర్ కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి తాగేస్తూ ఉండాలని చెప్పింది. సో ఎందుకంటే నేను ఇక్కడ నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని టెన్షన్ పెట్టి ఓహో ఇదే అని చెప్పే కన్నా, సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తే కొంతమంది న్యూ మదర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఉమ్మని ఎంత ఉంది, ఎలా ఉంది, సో ఉమ్మని తక్కువ ఉంటే ఎక్కువ ఉంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటివి ఈ టిఫా స్కాన్ లో చెప్తారన్నమాట. సో ఉమ్మని ఆమియోటిక్ ఫ్లూయిడ్ ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే బేబీ మన పొట్టలో, సో ఆ గర్భసంచి ఏదైతే ఉంటుందో అందులో ఆమియోటిక్ ఫ్లూయిడ్ లోనే 9 months ఉండాల్సింది ఉంటుంది. సో దాంతో పాటే ఆ ప్లజెంటా ఉంటుంది కాబట్టి సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఉమ్మ నీరు ఒక్కొక్కరికి లీక్ అయిపోయి అబార్షన్స్ కూడా అవుతూ ఉంటాయి. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు టేక్ కేర్ ఆఫ్ ఈ 9 months జర్నీని మంచిగా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే పెద్దలు అంటా ఉంటారు పుట్టింటికి వెళ్ళాలి, రెస్ట్ తీసుకోవాలి, ఏ పనులు చేయనివ్వకూడదు అని అంటారు. సో అందుకేనేమో, ఎందుకంటే నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను సింగిల్ గానే అన్ని టేక్ కేర్ ఆఫ్ చేసుకున్నాను. సో నాకు 9th month లో ఎంటర్ కాగానే ఒకసారి ఏమైందంటే నేను జారి కింద పడిపోయాను. జస్ట్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ పైనే పడిపోయాను. ఇంకా పొట్ట వరకు నేను అలా జాగ్రత్త పడ్డాను అన్నమాట. పొట్టకు తగలకుండా ఓన్లీ హ్యాండ్స్ అండ్ లెగ్స్ తోని బ్యాలెన్స్ చేసుకొని పొట్టకు తగలకుండా చూసుకున్నాను. సో నాకు అప్పుడు ఆ క్షణం అనిపించింది ఏంటంటే ఓహో అందుకే అమ్మాయిలని 9 months వరకు ఆఫ్టర్ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాలి, ఏ వర్క్స్ చేయనివ్వకూడదు, ఒక దగ్గరే కూర్చోబెట్టి ఉంచుకోవాలి, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటారని నేను అనుకునేదాన్ని. ఏముందిలే ఎక్సర్సైజ్ అవుతుంది, వర్క్స్ చేస్తే బాగుంటుంది, టేక్ కేర్ ఆఫ్ ఒక్కదాన్ని చేసుకోవచ్చులే అనుకున్నా. కానీ అప్పుడు ఆ క్షణం నాకేమనిపించిందంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే బాగుండేనేమో, అంటే నాకు చాలా టెన్షన్ వచ్చేసింది అంత పడిపోయి. మేబీ నా పొట్టకి తగిలేసి ఉంటే అప్పుడు ఏమైపోయేది ఆ సిచ్యువేషన్. నాకు చేతులు చాలా 2 days వరకు ఇట్లా చాలా మంటలు కొట్టి ఉండే, అంత ఫోర్స్ఫుల్ గా నేను కింద పడి ఉండే. సో అందుకే ఎవరైనా కానీ ప్రెగ్నెన్సీ జర్నీలో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టిఫా స్కాన్ అనగానే ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే బేబీ బాయ్
గర్ల్ జెండర్ డిఫెక్ట్ చూపించకండి. సో పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు తెలుస్తుంది పిల్లల యొక్క వాల్యూ ఏంటిది అనేది. మనకు వన్స్ ప్రెగ్నెన్సీ రాగానే అబ్బాయి అమ్మాయి వాళ్ళ హార్ట్ రేట్ ఎంత, మన హార్ట్ రేట్ ఎంత, ప్లజెంటా పొజిషన్ ఏంటి, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంత ఉంది, హార్ట్ రేట్ ఎంత ఉంది, ఇలాంటివన్నీ కంపారిజన్ చేస్తూ ఉంటారు. సో డోంట్ అసలు కంపారిజన్ చేయండి. అసలు నేను టిఫా స్కాన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని కాదు, మీలో ఉన్న అపోహలు తీసేద్దామని ఈ వీడియో తీస్తున్నాను యాక్చువల్లీ. సో మాకు తెలిసిన రిలేటివ్స్ లో తనకి నాకు ఓన్లీ 10 to 12 days డిఫరెన్స్ ప్రెగ్నెన్సీలో. ఆమెకు నాకు మొత్తం క్వైట్ అపోజిట్ సిమ్టమ్స్ అన్నమాట. సో నాకు హార్ట్ తినాలనిపిస్తే ఆమెకు స్వీట్ తినాలనిపించేది. మా బాబు హార్ట్ రేట్ ఒకలా ఉంటే వాళ్ళ బాబు హార్ట్ రేట్ ఒకలా ఉండేది. క్వైట్ అపోజిట్. నా స్టమక్ కనిపించేది కదా, తనది కనిపించేది. తనకు చాలా గ్లామర్ వచ్చేసి చప్పిగా క్యూట్ గా అయింది. నాకు చాలా యాక్ని పింపుల్స్ వచ్చేసి నేను చాలా పక్కగా నీరసంగా అయిపోయాను. సో ఇలా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. సో సిమ్టమ్స్ వైజ్ కూడా మీరు జెండర్ డిఫెక్ట్ అనేది చేస్తూ ఉంటారు. సో డోంట్ అలా చేయకండి. అలాంటిది ఏది ఉండదు. సో తనకు మరి నాకు చాలా క్వైట్ అపోజిట్ ఉండే. అసలు ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వలేదు ఆ ప్రెగ్నెన్సీ మొత్తం జర్నీలో. బట్ తనకు నాకు ఇద్దరికి బాబులే, అబ్బాయిలే పుట్టారు. సో మీరు చెప్పండి. సో వామిట్స్ అయినా వామిట్స్ కాకపోయినా ఏదైనా అవ్వకపోయినా బేబీ బాయ్ గల్లా అని చూసుకోకండి. హార్ట్ రేట్ 150 కంటే ఎక్కువ అంటే 160 170 కూడా ఉంటుంది. సో ఇంతకు చెప్పా కదా రిలేటివ్ అని చెప్పేసి, వాళ్ళ బాబుకు 180 175 కొట్టుకుంటూ ఉండేది. మా రిచికి అయితే నాకు 150 155 157 ఇంతే వచ్చేది. బీపీఎం వచ్చేసి హార్ట్ రేట్ ఇంతే వచ్చేది. నాకు అప్పుడు అనిపించేది, నేను చాలా వీడియోస్ కూడా చూసా. అంటే నేను బాయ్ గర్లా అని చూడలేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్. అంటే టిఫా స్కాన్ చూడడం చదవడం రాని వాళ్ళు ఉంటారు కదా. సో మనకు కొత్త ఉంటుంది కదా అప్పుడు. సో ఎలా అంటే చదువుకున్న వాళ్ళకు చదువుకొని వాళ్ళకు కొన్ని తెలియకుండా ఉంటాయి, చదువుకున్న వాళ్ళకు కూడా అసలు కొన్ని తెలియవు. డాక్టర్స్ కి మాత్రమే అర్థమవుతాయి అవి. సో అలా నేను చూసుకోవడానికి మాత్రమే నేను అప్పుడు వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. ఏంటి స్కాన్ నాకు అంటే మేడం ఏం చెప్పేది, ఓకే నార్మల్ ఆల్ గుడ్ అని చెప్పేసి పంపించేస్తారు. మనకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది 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 అని చెప్పారు. జస్ట్ ఓకే ఆల్ గుడ్ అమ్మ ఫైన్ అని చెప్పేసి పంపిస్తారు. సో మనకి ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఏంటి అని తెలుసుకోవడానికి. సో నేను అప్పుడు ఏంటంటే ఇంకా వీడియోస్ చూసేదాన్ని. సో అన్ని వీడియోస్ బేబీ బాయ్ బేబీ గర్ల్ బేబీ బాయ్ బేబీ గర్ల్ అన్ని డిఫెక్ట్స్ అంటే ఇది ఇది ఈ సిమ్టమ్ ఆ సిమ్టమ్ అని చెప్తున్నారు కానీ మన టిఫా స్కాన్ ఎలా చదవాలో మాత్రం వీడియోస్ లేవు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, టిఫా స్కాన్ ఎలా చదవాలో నేర్చుకోండి మీరు వీడియోలలో చూసి. కానీ బాయ్ ఆర్ గర్ల్ అని మీరు డిఫెక్ట్ చేసుకోకూడదు. బాయ్ అయినా గర్ల్ అయినా గాడ్ బ్లెస్డ్ అన్నమాట. పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మనకు ఒక బేబీ బాయ్ గర్ల్ మనం మమ్మీ అవుతున్నామంటే సో బ్లెస్డ్ అన్నమాట. సో ఎవరైనా హ్యాపీలీ యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో రిచీదైతే అప్పుడు నాకు రిచీ హార్ట్ బీట్ వచ్చేసి 150 నుంచి 157 వరకు ఇలా కొట్టుకుంటూ ఉండేది. ఆమియాటిక్ ఫ్లూయిడ్ వచ్చేసి ఏంటంటే నాకు 10 to 11 ఉండేది అన్నమాట. అప్పుడు ఏంటంటే 15 to 15 అబోవ్ ఉంటే అది ఎక్కువ ఆమియాటిక్ ఫ్లూయిడ్, 7 to 6 8 ఉంటే అది తక్కువ ఆమియాటిక్ ఫ్లూయిడ్ అనమాట. నాకు అప్పుడు టిఫా స్కాన్ అప్పుడు ఏంటంటే 10 to 11 ఉండింది అనమాట. సో నార్మల్ ఉండింది ఆమియాటిక్ ఫ్లూయిడ్ అప్పుడు టిఫా స్కాన్ లో మాత్రం చాలా బాగా అంటే నార్మల్ ఉండింది. అండ్ నాకు ప్లజెంటా వచ్చేసి పోస్టీరియర్ ఉండింది. సో ఈ ప్లజెంటా గురించి కూడా చాలా అపోహలు ఉంటాయి. పోస్టీరియర్ ఉంటే అబ్బాయి, యాంటీరియర్ ఉంటే అమ్మాయి, బ్రీచ్ పొజిషన్ ఉంటే ఎవరు సమ్ సో అండ్ సో అంటారు. సో యాంటీరియర్ అయినా పోస్టీరియర్ అయినా బ్రీచ్ పొజిషన్ అయినా ఏ పొజిషన్ అయినా కానీ సో అలాంటివి ఎన్ని ఏది ఉండదు. సో నాకైతే బేబీ బాయ్ హార్ట్ బీట్ వచ్చేసి 157 150 అలానే ఉండింది. ఆమియాటిక్ ఫ్లూయిడ్ 10 to 11 అంటే ఎబోవ్ ఉండింది, అంటే నార్మల్ ఉండింది. అండ్ దెన్ నెక్స్ట్ నా ప్లజెంటా పొజిషన్ వచ్చేసి పోస్టీరియర్ ఉండింది. సో ఏంటంటే పోస్టీరియర్ ఏంటంటే బేబీ హెడ్ కిందికి అని కాళ్ళు పైకి అన్నట్టు. యాంటీరియర్ అంటే పైన తల ఉండేసి కింద కాళ్ళు అన్నమాట. బ్రీచ్ పొజిషన్ అంటే మిడిల్ లో అన్నమాట, అడ్డంలో అన్నమాట. సో అదన్నమాట, అంతే ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ఈ టిఫా స్కాన్ లో అన్ని ఏంటంటే నోస్ ఎలా ఉంది, నోస్ లెంత్ ఏంటి, హెడ్ సర్కంఫరెన్స్ ఎంత ఉంది, అంటే బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్, లిప్స్, హ్యాండ్స్, ఫింగర్స్, నేల్స్, లెగ్స్ లెంత్, అండ్ హ్యాండ్ ఎంత లెంత్ ఉంది, హ్యాండ్ బోన్ ఎంత అంటే బోన్స్ చిన్న బోన్స్ ఉంటాయి కదా వాటి లెంత్ ఎంత, లెగ్స్ ఎంత ఉన్నాయి, లెగ్స్, థైస్, నీస్, మన ఇవేంటి గోర్లతో సహా
టిఫా స్కాన్ లో అన్ని ఉంటుంది. మీకు ఏవైతే ఉంటాయో సో మీరు అవి హ్యాపీలీ వేరే వీడియోస్ చూడొచ్చు. నేనైతే రిచ్ ఇవి కంపేర్ చేయను అదర్ అంటే వేరే వాళ్ళతో. సో ఇక్కడ మెయిన్ థింగ్స్ ఏంటంటే అమియాటిక్ ఫ్లూయిడ్, హార్ట్ రేట్ అండ్ ప్లజెంటా కాబట్టి నేను ఇవి మీకు తోటి షేర్ చేశాను. అంతకు మించి అయితే నేను ఈ టిఫా స్కాన్ లో అయితే ఎక్కువ షేర్ చేయను. అండ్ వామిట్స్ అంటారా, నాకు ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం ఆల్మోస్ట్ వామిట్స్ ఉండినాయి. అండ్ 7 to 8 months లో అప్పుడు కొంచెం డౌన్ అయ్యాయి. సో టిఫా స్కాన్ చేసే ముందు ఎప్పుడైనా గానీ మీరు కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకొని వెళ్ళాలన్నమాట. సో టిఫా స్కాన్ అందరికి త్వరగా అవ్వదన్నమాట. ఒక్కొక్కరికి 1 day అవుతుంది, ఒక్కొక్కరికి హాఫ్ డే అవుతుంది, ఒక్కొక్కరికి 1 hour, ఒక్కొక్కరికి హాఫ్ అన్ అవర్ కూడా అవుతుంది. అంటే బేబీ మనకు అంటే కంఫర్ట్, బేబీ లోపల కంఫర్ట్ ఉండి మనకు హెల్ప్ఫుల్ గా ఉంటే తొందరగా అయిపోతుంది అనమాట. సో నాకైతే చాలా ఫాస్ట్ అయిపోయింది. 15 to 20 minutes లో నా టిఫా స్కాన్ అయిపోయింది అనమాట. సో టిఫా స్కాన్ చేపించుకునే ముందు కొంచెం మంచి వాటర్ బాగా తాగి వెళ్ళాం అనుకోండి మనము. సో బేబీ మంచిగా కదులుతూ మూమెంట్స్ ఇస్తూ ఉంటే తొందరగా అయిపోతుంది టిఫా స్కాన్. సో ఎప్పుడైతే బేబీ స్లీపింగ్ మూడ్ లో ఉంటుంది అంటే పడుకుంటుందో సో అటు ఇటు మూవ్ ఆన్ అవ్వదు. సో మనకు బ్యాక్ అంటే వెన్నుముక కానీ ఇవన్నీ చాలా మొత్తం బేబీ మొత్తం సరౌండింగ్స్ అన్ని లెంత్ ఎంత ఉంది అనేది అన్ని తీస్తూ ఉంటారు టిఫా స్కాన్ లో. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ మూవ్ అవుతా ఉండాలి బేబీ. సో మీరు ఎప్పుడైనా కానీ టిఫా స్కాన్ కి వెళ్లే ముందు ఎక్కువ వాటర్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఆ వాటర్ కంటెంట్ ఉండడం వల్ల తాగడం వల్ల ఏంటంటే మంచిగా బేబీ మూవ్ ఆన్ అవ్వడం. కొంతమంది టీ కాఫీలు తాగుతారు. సో ఆ వేడికి కూడా బేబీ మూవ్ అవుతూ ఉంటే టిఫా స్కాన్ ఇంకా మంచి త్వరగా అవుతుంది. డాక్టర్స్ కూడా మంచిగా చూడగలుగుతారు అన్నమాట. సో ఈ టిఫా స్కాన్ మెయిన్లీ ఎవరు చేయాలని అనుకుంటే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 30 years ఎబో ఎవరికైతే ప్రెగ్నెన్సీ వస్తుందో వాళ్ళైతే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ టిఫా స్కాన్ అయితే 100 to 200% చేయించుకోవాలి. దెన్ ఆఫ్టర్ ఏంటంటే మేనమామలు కానీ మేనబావలు కానీ ఇలా చేసుకుంటారు కదా. సో ఒకప్పుడు వర్కౌట్ అయ్యేది అదంతా, మేనబావలు మేనరికం అదంతా. సో ఇప్పుడు వాళ్ళకి అది వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే జన్యుపరమైన లోపాలు చాలా వరకు వస్తున్నాయి. అండ్ లేట్ ప్రెగ్నెన్సీస్ అసలుకి ఒక్కొక్కరికి మేనవరికం చేసుకున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీసే అవ్వట్లేదు. సీరియస్లీ ఇది నేను చెప్పేది కాదు. నేను చాలా వరకు విన్నాను, చూసాను. సైంటిఫికల్లీ కూడా ఇది మేబీ ప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో అప్కమింగ్ ఫ్యూచర్ లో. ఇప్పటి వరకు అయితే అట్లా చేసుకున్న వాళ్ళకి కొంచెం బేబీస్ అయితే అబ్నార్మల్ పుడతారన్నమాట. సమ్ ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు పొట్టలో ఏ డిఫెక్ట్ లేకపోయినా మేబీ ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి ఏదో ఒక ఇప్పుడు జెనెటిక్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అవి ఏజ్ వైజ్ కూడా రావచ్చు. సో ఇప్పుడు బాగుండి ఇప్పుడు పుట్టినా గానీ ఫ్యూచర్ లో కూడా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అదన్నమాట. అండ్ వీళ్ళు మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట చేసుకోవాలి. నేనైతే టిఫా స్కాన్ అయితే 18 to 23 weeks లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. బట్ 19th week లో చేయించుకుంటే ఇంకా బెటర్ అని నా ఫీల్. ఎందుకంటే నేను అప్పుడే చేయించుకున్నాను అనమాట. సో మీరు టిఫా స్కాన్ గురించి ఎలాంటి వరీస్ తీసుకోకండి. న్యూ మమ్మీస్ ఎవరైతే ఉన్నారో సో మీ బేబీస్ కి అదర్ బేబీస్ కి అస్సలు కంపేర్ చేయకండి. బేబీ డిఫరెంట్ ఉంటుంది. బేబీ టు బేబీ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ హార్ట్ రేట్ కానీ ఆమియోటిక్ ఫ్లూయిడ్ కానీ ప్లజెంటా పొజిషన్ కానీ సమ్ చేంజ్ అవుతూ ఉంటాయి. మీ బేబీ ఇంత ఉంది, వాళ్ళ బేబీ అంత ఉంది అండ్ రిపోర్ట్స్ కంపారిజన్ చేసుకోవడం, మీరు డల్ అయిపోవడం, మీ ఫ్యామిలీని డల్ చేయడం ఇలాంటివి అస్సలు చేయకండి. సో మీరు చూసుకోండి కానీ డల్ అవ్వకండి. ఎందుకంటే బేబీ టు బేబీ చేంజ్ ఉంటారు. నేను ఇప్పుడు చెప్పా కదా. సో ఇంకా మీకు క్లారిటీ కావాలనుకుంటే చాలా వరకు అంటే డాక్టర్స్ చెప్పిన వీడియోస్ యూట్యూబ్ లో ఉన్నాయి. వన్స్ చూడండి. ఇంకోసారి జెండర్ డిఫెక్ట్ చేసి బేబీ గర్ల్ అండ్ బాయ్ అని అనకండి. అండ్ హార్ట్ రేట్స్ ప్లజెంటా అని కూడా మీరు నమ్మకండి. టిఫా స్కాన్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఖచ్చితంగా మీరు చేసుకోవాలి. అండ్ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ లవబుల్ జర్నీ. అసలు అదైతే మళ్ళీ మళ్ళీ రావన్నమాట. సో నా 9 months ఆఫ్ జర్నీ మోస్ట్ మెమరబుల్ అన్నమాట. సో ప్రతి ఒక్క సెకండ్ మీ బేబీతో మీరు హ్యాపీలీ ఎంజాయ్ చేయండి. అనవసరంగా ఎలాంటి వర్రీస్, టెన్షన్స్ అలాంటివి ఏం పెట్టుకోకండి. అండ్ మంచి చక్కగా ఫుడ్ తినండి. మంచిగా బేబీ హెల్తీగా ఉంటుంది మనం ఫుడ్ బాగా తీసుకుంటే. అండ్ వాటర్ కంటెంట్ బాగా తీసుకోండి. అండ్ కోకోనట్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారో మంచి దోసకాయ వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువ మీరు తీసుకున్నట్టయితే లోపల బేబీకి కూడా బాగుంటుంది అన్నమాట. సో అండ్ నెక్స్ట్ మన వీడియో వచ్చేసి బేబీస్ కి సమ్మర్ కేర్ ఎలా తీసుకోవాలి, సమ్మర్ లో బేబీస్ కి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలాంటి క్లోత్స్ వేయాలి, ఎలాంటి క్లోత్స్ వేయకూడదు అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను అనమాట. సో ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ అప్కమింగ్ బేబీ గురించి ఉంటుంది.
అండ్ వెయిట్ అండ్ ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు వింటర్ కేర్ తీసినప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో సమ్మర్ కేర్ కూడా ఎలా తీసుకోవాలి, నేను మా రిషికి ఎలా తీసుకుంటాను, మార్నింగ్ టు నైట్ వరకు వాడి రొటీన్ ఏముంటుంది, నేను ఏది పెడతాను, సో ఇలాంటివన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు రిచ్ ఇస్ మామ్ సింధు. బై బై, టేక్ కేర్.